దీని తర్వాత ఆ పాదాలు ఎవరైతే ఇచ్చారో అతను రండి నేను ద్వారకమైనకి మీకు దర్శనం తీసుకెళ్తా అని ఊరు వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది. దాంట్లో నుంచి తీసుకెళ్ళి నేను గుడిలో ఎట్లా అంటే పుణ్యక్షేత్రంకి వెళ్ళామా లేదా నేను చూస్తా తప్ప దర్శనం అయిందా లేదా నేను దర్శనం కోసం పోను. పుణ్యక్షేత్రంలో దేవుడు అన్ని చోట్ల తిరిగినప్పుడు నాకు దర్శనంతో పని ఏముంది, నాకు కాలు పెట్టాలా లేదా నేను చూసుకుంటా. అదే టైంలో ద్వారకామాయికి వెళ్ళాను. దాని తర్వాత ఈ పాదాలు పట్టుకొని అన్నకి ఇచ్చా. అన్న నాకు ఆయన పాదాలు ఇచ్చారు, ఇది కూడా తీసుకొని మీరు సమాధి మందిర్లోకి వెళ్ళండి అని చెప్పి. అన్న ఏమన్నారంటే నువ్వు కూడా రావచ్చు కదా అంటే నేను రానన్నా, ద్వారకామాయిలో వెళ్ళైతే ఫ్రీగా దర్శనం చేయించాడు డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఒక 150 మీటర్స్ దూరంలోకి వెళ్తే గేట్ నెంబర్ 2 వస్తుంది. ఆ 2 దగ్గర నుంచి షిరిడి సెక్యూరిటీ ఆఫీసర్ రోహిదాస్ మాలి అని ఉంటారు. ఆయన నా ఎదురు ఇలా రావాలి, మనం ఇలా వెళ్తున్నప్పుడు ఆయన ఇలా రావాలి, దర్శనంకి నన్ను ఫ్రీగా తీసుకెళ్ళాలి అన్న. అప్పుడు మాత్రం నేను వస్తా అని చెప్పిన. ఇలా మేము వెళ్తున్నాం, రోహిదాస్ మాలి ఇలా వచ్చారు. మళ్ళీ నేను ఈ విషయం ఆయన చెప్పిన మొన్న కలిసినప్పుడు, చెప్తే ఆయన అసలు రాలేదట. సో అప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయ్యా, ఎందుకంటే సాయిబాబాని రిప్రజెంట్ చేసి నేను ఒక్కనే, ఇంకెవ్వరు లేరు. సాయిబాబా భక్తులు శ్రద్ధా సబూరి అని కామ్గా ఉంటారు, అట్లా కాదు. శ్రద్ధా సబూరి అని 2 పెట్టుకొని ఈడ్చొకటి కొట్టామనుకోండి ఓపికతో గట్టి దెబ్బ తాకుతుంది. నేను అది చేస్తున్నాను సోషల్ మీడియాలో. దానికి కారణం ఆయన చరిత్ర నువ్వే చెప్పాలి అన్నప్పుడు నాతో చెప్పిస్తున్నారు చూడండి. అవును.